ఒకవైపు కల్కి మూవీ ప్రభావం నడుస్తూ ఉండగానే ఇయర్ ఎండింగ్ లో భారీ చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రిని మించిన నటుడిగా రామ్ చరణ్ గుర్తింపు సాధించుకుని దూసుకుపోతున్నాడు. అలాగే ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఒక ఆర్మీ ఎదురు చూస్తోంది. అదే సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2 అల్లు అర్జున్ సినిమా. ఈ రెండు సినిమాలు కొద్ది సమయం గ్యాప్ తోనే ప్రేక్షకుల్లో పరీక్షకి సిద్ధమవుతున్నాయట. దీంతో ప్రస్తుతం వారి అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చెర్రీ గేమ్ చేంజర్ తో పోటీగా నిలుస్తుందా? ఈ స్టోరీలో చూద్దాం. అల్లు అర్జున్, సుకుమార్ మరియు మైత్రి దసరా 2024, డిసెంబర్ 2024, పొంగల్ 2025తో సహా పలు విడుదల తేదీలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత వేగాన్ని బట్టి పుష్ప 2 క్రిస్మస్ నెలలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మరోవైపు ఆసక్తికరంగా రామ్ చరణ్ నేతృత్వంలో గేమ్ చేంజర్ కూడా క్రిస్మస్కి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ మొదట అక్టోబర్లో పెద్ద తెరపైకి రావాలని షెడ్యూల్ చేశారు. కానీ అనేక వాయిదాలు ఎదుర్కొంటోంది. ఇక సినిమాల పరంగా అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ ఖచ్చితంగా ఉంటారు. ఎలాంటి రాజమౌళి మార్క్ లేకుండా తన స్టామినాతోటి అంతా సొంతం చేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ కొన్ని చర్యలు మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఇటీవల రాజకీయాల విషయంలో జరిగిన రచ్చ తెలియంది కాదు. అలాగే పుష్ప పార్ట్ 2 అనుకున్న సమయానికే పని పూర్తి చేయాలని అల్లు అర్జున్ పుష్ప టీంకి స్ట్రిక్ట్ గా ఆదేశాలిచ్చారు. మరి ఏ పాలిటిక్స్ వల్ల ఏమో రిలీజ్ డేట్ మారుస్తుండటంతో అల్లు ఆర్మీకి అలసటొస్తోంది. అసలు గడువులోగా టీం తమ అత్యుత్తమ అవుట్పుట్ అందించలేకపోయిందని వార్తలు వచ్చాయి. ఇక రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా దర్శకుడు శంకర్కి ముఖ్యంగా సౌత్ మార్కెట్లో భారీగా ఫ్యాన్స్ ఉండడంతో పాటుగా ఇండియన్ 2 షూటింగ్తో కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. RRR విజయం తర్వాత రామ్ చరణ్ తిరిగి రావడంతో గేమ్ చేంజర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం 250 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ రెండు సినిమాలు కొద్ది సమయం గ్యాప్ వచ్చేస్తే కనుక చూసేందుకు అభిమానులు వేచి ఉండలేరు. దీంతో థియేటర్స్ మెగా అల్లు మానియా నెలకొనడం పక్కాగా కనిపిస్తోంది. మొత్తానికి రామ్ చరణ్, అల్లు అర్జున్ విడుదల తేదీలు కొద్ది గ్యాప్ ఉంటుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వస్తోంది. దీంతో సమయం దగ్గర పడుతున్న కొద్దీ క్లాష్ బాక్సాఫీస్ కాస్త అత్యంత ఉత్తేజకర వార్తగా మారుతోంది. 2024 చివరి సగం భారీ బ్యాంక్తో ప్రారంభమైంది. కల్కి మూవీ 1000 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం ద్వారా అద్భుత ఫీట్ సాధించింది. ఇది ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా తన స్థానం సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఏడాది చివరిలో థియేటర్స్లో విడుదల కాబోయే తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి రాబోయే 3 పాన్ ఇండియన్ సినిమాలపై దృష్టి పెట్టారు. దేవరా పార్ట్ 1, గేమ్ చేంజర్, పుష్ప 2 చిత్రాలు ఈ ఏడాది చివరిలో పేర్కొన్న క్రమంలో థియేటర్స్లో విడుదల కానున్నాయి. టాలీవుడ్ ఈ చిత్రాలపై భారీ అంచనాల సందడితో పాటుగా భారీ బెట్టింగ్ చేస్తోంది. ఏదేమైనా RRR తర్వాత రంగంలోకి వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈసారి రికార్డులు బద్దలు కొట్టడం పక్కా అన్న వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ ఇయర్లో మెగా అల్లు ప్రభావం ఎలా ఉండబోతుందనేది కొద్ది నెలల్లో తేలనుంది.